చంద్రబాబు ఆర్ఎస్ఎస్ వాళ్ళను నెత్తిన పెట్టుకుంటున్నారు. ఆయన 2019లో మోదీ మీద మాత్రమే తిరుగుబాటు చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని చంద్రబాబు తన సుదీర్ఘమైన పొలిటికల్ కెరీర్లో ఏనాడు ప్రతిఘటించలేదు. కషాయం ఐడియాలజీతో ఎవరు ముందుకు వచ్చినా రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. జైలు కారణంగా ఆయనలో కషాయం పట్ల భక్తి మరింతగా పెరిగినట్లుగా ఉంది. అదానిపై అమెరికాలో కేసు పెట్టినా ఇక్కడ మాత్రం నేను పెట్టను. అదానికి మోదీకి కోపం తెప్పించే పని ఏది నేను చేయను. అది లడ్డూ లాంటి అవకాశమైనా సరే వాడుకోను. ఆ లడ్డూను పాచిపోయేలా చేస్తా గానీ అసలు అదాని దోపిడీకి అడ్డుకట్ట వేసే ప్రయత్నం పొరపాటును కూడా చేయబోనని విస్పష్టంగా ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు కాబట్టి కేసు పెట్టలేకపోవచ్చు. కనీసం అదాని సెకీ డీల్ను క్యాన్సిల్ చేయవచ్చు కదా. మాట్లాడితే పెనాల్టీ అంటారు. పెనాల్టీ ఎంత పడుతుంది? ఆ పెనాల్టీని అదానితో కుదుర్చుకున్న అగ్రిమెంట్లో ఏ సెక్షన్లో పొందుపరిచారు అన్నది ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. అదాని నాటి ముఖ్యమంత్రికి లంచాలిచ్చి ఒప్పందం కుదుర్చుకున్నారని వేరే దేశంలో కేసు పెట్టారు. ఇలాంటి కేసులో ఒప్పందం రద్దు వల్ల పెనాల్టీ కట్టాల్సి వస్తుందని చెప్పడం, కోర్టుకు వెళతారని అనడం అసమంజసంగా ఉంది. ఒకవేళ కోర్టుకు వెళితే లంచాలిచ్చి రాసుకున్న అగ్రిమెంట్కు పెనాల్టీ కట్టమంటుందా? ఎక్కడో రాజస్థాన్ నుండి ఆంధ్రకు కరెంటు తీసుకువస్తే దానికి యూనిట్కు 5 రూపాయల పైనే అవుతుందని అంచనా. పైకి 2.5 రూపాయల యూనిట్ కాస్ట్ అని చెప్తున్నా హిడెన్ కాస్ట్ అంటే బయటకు స్పష్టంగా కనిపించని ఖర్చు వల్ల ఒక్కో యూనిట్ ధర రెట్టింపు అవుతుందని ఎనర్జీ ఎక్స్పర్టులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో సోలార్ పవర్ను యూనిట్కు 2 రూపాయలకు సరఫరా చేసే స్థాయికి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గి వచ్చింది. ఇలాంటప్పుడు రాజస్థాన్ నుండి తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల భారం వేయడం ఎంతవరకు సమంజసం? కేంద్రంలో అధికారంలో ఉన్నంత మాత్రాన ప్రజల మీద మోయలేని భారం మోపుతారా? రాష్ట్రానికి న్యాయంగా ఇవ్వాల్సిన నిధులే కదా ఇస్తున్నారు. ప్రత్యేకంగా ఏమిస్తున్నారు? నిధుల పేరు చెప్పి ప్రజల భవిష్యత్తును అదాని తాకట్టు నుంచి విడిపించం అంటే ఎలా? ఇది అన్యాయం. చంద్రబాబు గారు మాట్లాడితే కక్ష తీర్చుకునే ఉద్దేశం లేదనే డైలాగ్ వదులుతున్నారు. అన్ని నేరాలను ఘోరాలను ఈ మాట కింద కప్పిపెడుతున్నారు. మీరు ఎవరి మీద కక్ష తీర్చుకోవాల్సిన అవసరం లేదు. జగన్ ప్రజల నెత్తిన పెట్టిన అదానీ సెకీ డీల్ అనే కుంపటిని దించండి చాలు. మీరు జగన్ మీద కేసు పెడతారని, ఆయన్ను అరెస్టు చేస్తారని ప్రజలకు భ్రమలేమీ లేవు. మోదీ దత్తపుత్రుడి మీద మీరు కేసు పెడతారని అనుకోవడం, పెట్టాలని ఆశించడం పొరపాటు అవుతుంది. కనీసం జగన్ పెట్టిన గుదిబండల్ని దించితే ప్రజలు సంతోషిస్తారు. లేదు అదానితో కుదుర్చుకున్న ఒప్పందాలను టచ్ చేసే ధైర్యం చేయలేను. చేయకపోగా అదానికి ఈ రాష్ట్రంలో ఇంకా ప్రాజెక్టులు అప్పగిస్తా, అతను డేటా సెంటర్లు పెడతానంటే నమ్మేసి భూములు ఇస్తా అంటే ప్రజలు ప్రశ్నిస్తారని గుర్తుంచుకోండి. గవర్నమెంట్ను వాడుకొని ప్రజల ఆస్తులను చౌకగా కొట్టేసే వ్యక్తి డేటా సెంటర్ పెడతానంటే వైజాగ్లో భూమి ఇచ్చారు. దానికి ఇప్పటికీ కూడా అతిగతి లేదు. వ్యవసాయంలో ఒక టెక్నిక్ వాడేవాళ్ళు ప్రభుత్వం దగ్గర 1000 ఎకరాలు కొట్టేయడం, ఆ భూమిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి 100,000 కోట్లు తెచ్చుకొని ఎంజాయ్ చేసేవారు. తీరుబాటుగా దివాలా తీసిపోయామని చెప్పడం, ఆ భూమిని బ్యాంకు వాళ్ళు వేలం వేస్తే మళ్ళీ ఈ జాదుగాళ్లే ఇంకో పేరుతో ఎంటర్ అయి భూమిని చీప్గా కొట్టేసే ప్రయత్నం చేశారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్లో జరిగింది ఇదే. కడపలో బ్రాహ్మణి స్టీల్ ఉదంతం కూడా ఇలాంటిదే. ఇంకా వాన్పిక్తో సహా వైఎస్ జమానాలో ఇలాంటివెన్నో. అదాని నాటి వైఎస్ స్కామ్ల నుంచి ఇన్స్పైర్ అయినట్లున్నాడు. మోదీని అడ్డం పెట్టుకుని ప్రజల ఆస్తుల్ని లాక్కుని బ్యాంకుల నుంచి, మార్కెట్ల నుంచి భారీగా రుణాలు, పెట్టుబడులు తెచ్చుకుంటున్నాడు. అదానీని ఐస్ చేస్తే మోదీని ప్రసన్నం చేసుకోవచ్చని నాన్ బీజేపీ సీఎంలు భావిస్తున్నారు. చంద్రబాబు కూడా ఇదే బాటలో ఉన్నారని భావించాల్సి వస్తోంది. లేదంటే అదానీని ఇంతగా నెత్తిన పెట్టుకోరు. అదానీతో పాటు అంబానీకి కూడా చంద్రబాబు రెడ్ కార్పెట్ పరుస్తున్నాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ తిరుపతిలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను పెడతానని చెప్పి 2019కి ముందు చంద్రబాబు ప్రభుత్వం దగ్గర ల్యాండ్ తీసుకుంది. జగన్ వచ్చాక రిలయన్స్ ఆ ఆలోచన విరమించుకుంది. ఎందుకు అంబానీ వెనక్కి తగ్గాడు? జగన్తో అంబానీకి టర్మ్స్ బాగానే ఉన్నాయి కదా. ముంబై నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని అమరావతికి వచ్చి తాడేపల్లిలోని జగన్ ఇంటికి వెళ్ళారు, ఫోటోలు దిగారు. రాజశేఖర రెడ్డిని చంపింది అంబానీ అని జనం చెవిలో క్యాబేజీ పూలు పెట్టాం. ఓట్లు రాబట్టుకోవడానికి డ్రామా వేయాల్సి వచ్చింది. మీరేం ఫీల్ కాకండి, మీకు గిఫ్ట్గా రాజ్యసభ సీట్ ఇస్తున్నా అని జగన్ చెప్పాడు. నువ్వు బంపర్ ఆఫర్ ఇచ్చావు, నాకు భలే నచ్చావు అని అంబానీ జగన్ను ఆలింగనం చేసుకున్నాడు కదా. మరి ఇలాంటప్పుడు తిరుపతిలో సెల్ ఫోన్ తయారీ ప్లాంట్ పెట్టకుండా ఎందుకు వెనక్కిపోయాడు? పోనీ చంద్రబాబు అధికారంలోకి వచ్చారు, తిరుపతి ప్లాంట్ మీద ఎందుకు పునః పరిశీలన చేయడం లేదు? ఎందుకు అంటే అదాని, అంబానీ ఇద్దరూ కూడా రియల్ ఎంటర్ప్రెన్యూర్లు కాదు. ప్రభుత్వాలను అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల సంపద వెనకేసుకున్నవారు.
ఇలాంటి వాళ్ళు డేటా సెంటర్లు పెడతాం, సెల్ ఫోన్లు తయారు చేస్తామని చెప్తే నమ్మడం అన్నది అమాయకత్వం అవుతుంది. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు కంప్రెస్డ్ బయో ప్లాంట్లని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి 500 ప్లాంట్లు పెడతామని రిలయన్స్ చెప్పడం, చంద్రబాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. ఇందుకోసం మొదటగా ప్రకాశం జిల్లా కనిగిరిలో రిలయన్స్కు 4000 ఎకరాల భూమిని అప్పగిస్తారట. ప్రభుత్వ భూమి అయితే ఎకరాకు 15,000, ప్రైవేటు భూమి అయితే ఎకరాకు రైతుకు 30,000 యాన్యువల్ పేమెంట్ ఇస్తుందని జనవరి 3వ తారీఖున ఆంధ్రజ్యోతి 13వ పేజీలో ఉంది. ఒక్క కనిగిరిలో బయోమాస్ ప్లాంట్ పెట్టడానికే 4,000 ఎకరాలు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా 500 ప్లాంట్లు పెట్టడానికి ఎంత ఇవ్వాలి? 500 ఇంటూ 4,000 వేస్తే 20 లక్షల ఎకరాలు అవుతుంది. ఒక్క కంపెనీ చేతిలో ఇంత భూమి పెడతారా? పైగా సోలార్ పవర్తో పోలిస్తే బయోగ్యాస్ పవర్ ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు యూనిట్ సోలార్ విద్యుత్తును ₹2కు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో కూడా కొన్ని చోట్ల రైతుకు యాన్యువల్ పేమెంట్ చేస్తున్నారు, కొన్ని చోట్ల ల్యాండ్ ప్రొక్యూర్ చేసుకున్నారు. సోలార్ పవర్ ప్రొడక్షన్ కాస్ట్ ₹1.50కు దిగి రావచ్చని అంచనా ఉంది. ఒకవేళ ఈ అంచనా నిజం కాకపోయినా ₹2కు సోలార్ పవర్ అన్నది చాలా అట్రాక్టివ్గా ఉంది. బయోగ్యాస్ ప్రొడక్షన్ ద్వారా ఒక యూనిట్ కరెంటుకు ఎంత అవుతుంది అన్న దాని మీద ఖచ్చితమైన అంచనాలు లేవు, కానీ అందుబాటులో ఉన్న వివరాలను బట్టి ₹6 దాకా అవుతుందని తెలుస్తోంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అన్నది పక్కన పెడితే రిలయన్స్కు ఆంధ్రప్రదేశ్లో భారీ స్థాయిలో భూమిని అప్పచెప్పడం అన్నది సమంజసంగా లేదు. బీడు భూముల్లో, పొలాల్లో, కాలువల్లో, ఇళ్ల మీద సోలార్ పవర్ ప్యానెళ్లు పెట్టుకోవడం ద్వారా భవిష్యత్తులో కరెంటు సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అదానీ, అంబానీలకు భూములు ఇచ్చుకుంటూ పోతే డేటా సెంటర్ లాగా, తిరుపతి రిలయన్స్ ప్లాంట్ లాగా మారదని గ్యారంటీ లేదు. మొత్తం మీద బాబు గారు ఈ అదానీ, అంబానీలపై మోజు తగ్గించుకుంటే రాష్ట్రానికి మంచిది. అసలు నిజమైన ఎంటర్ప్రెన్యూర్లు కాని వారికి ఇంత ప్రయారిటీ ఇవ్వడం భావ్యం కాదు. ప్రపంచంలో గొప్ప గొప్ప ఎంటర్ప్రెన్యూర్లు చాలామంది ఉన్నారు. సరైన అవకాశాలు ఇస్తే ఎంతోమంది రియల్ ఎంటర్ప్రెన్యూర్లు ఏపీకి వస్తారు.